మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం. నేను ప్రతి వీడియోలో చెబుతున్నట్లుగానే ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడానికి ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. ఉద్యోగులకి పెన్షనర్లకి సంబంధించిన అంశాలు ఈ ఛానల్లో ఉంటాయి కాబట్టి మీ ఉద్యోగ మిత్రులకి పెన్షనర్లకి ఛానల్ చూడమని సజెస్ట్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయండి. వారానికి 3 వీడియోల మీద మీరు హైప్ బటన్ నొక్కొచ్చు. హైప్ బటన్ నొక్కటానికి కూడా మీరు ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఛానల్ని సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు మీరు జాయిన్ బటన్ ద్వారా చేయొచ్చు. అది ఆప్షనల్, బలవంతమేం కాదు. నేను నిన్నటి వీడియోలో ఈరోజు డ్రాఫ్ట్స్ కమిటీ ఏదైతే 8th పే కమిషన్కి అందరు ఉద్యోగులు పెన్షనర్ల తరఫున ఏదైతే 8వ వేతన సంఘానికి ఇవ్వాలనుకున్న డ్రాఫ్ట్ని ఖరారు చేసింది, ఆ ఖరారు చేసిన అంశాలు చెప్తాను అని చెప్పాను. అయితే నాకు ఒక విషయాన్ని జనాలలోకి, అంటే ఎంప్లాయీస్ పెన్షనర్లలోకి బలంగా తీసుకెళ్ళాలి అని అనిపించింది. ఏంటి అని అంటే, కనీస వేతనాన్ని నిర్ణయించటం అనేది ప్రాథమికమైన అంశం. దీంట్లో ప్రమోషన్లు, లీవు, అలవెన్సులు ఇటువంటివన్నీ చెప్తాను, మళ్ళీ రేపు ఉందాం. కనీస వేతనం నిర్ణయించటంలో ప్రాధాన్యత ఎందుకు ఉంటుంది అని అంటే, మనం 7వ వేతన సంఘంలో 18,000 కనీస వేతనం, RM వేతనం రెగ్యులర్ మజ్దూర్లకి పెట్టారు. అది యాక్చువల్గా క్యాలిక్యులేషన్లు తప్పు తీసుకున్నారు. మీరు 26,000 ఉండాలి, మీరు 18,000 పెట్టారు అని. అప్పట్లో మొత్తం టోటల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కలిసి సమ్మె చేయాలని నిర్ణయిస్తే ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి ఈ 18,000ని పెంచుతామని తాత్సారం చేసింది. తర్వాత ఈ 10 ఏళ్లలో పెంచడం జరగల. అసలు 18,000 ఎందుకు వచ్చింది, 26,000 ఎందుకు రావాలి, వీళ్ళ క్యాలిక్యులేషన్ ఏంటి, వాళ్ళ క్యాలిక్యులేషన్ ఏంటి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో 2-3 రకాలైన పద్ధతులు ఉన్నాయి. ఏంటి అని అంటే, ఒకటి కన్సంప్షన్ ఎట్లా చేస్తారంటే, కనీస వేతనాలు 15th ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ 1957లో ఏమని నిర్ణయించింది, నీడ్ బేస్డ్ నామ్స్, జీతాలు నిర్ణయించటానికి, గౌరవప్రదంగా బతకటానికి వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంత, రోజువారీ అవసరాలకు ఏమున్నాయో అవి ఇవ్వాలి అని చెప్పింది. ఈ రోజువారీ అవసరాలు మనిషి జీవించటానికి, ఆరోగ్యకరంగా జీవించటానికి ఏం కావాలి అని అంటే అక్రైడ్ ఫార్ములా. ఆ ఫార్ములా ప్రకారం న్యూట్రిషనల్ ఫుడ్ రోజుకి ఎంత తినాలి అన్నది లెక్కేసుకున్నారు. దాని ప్రకారం లెక్కేసి రైస్, గోధుమలు, మిల్లెట్స్, దాలు, పల్సెస్, వెజిటబుల్స్, గ్రీన్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, మిల్క్, షుగరు, ఆయిల్, ఫిష్, మీటు, ఎగ్, ఇట్లా రోజువారీ మనకు అవసరానికి ఎంత పడతాయి, ఎన్ని గ్రాములు వాడాల్సి వస్తుంది, ఇది ఎవరు మనం నిర్ణయించింది కాదు. అక్రాయిడ్ అనే పెద్ద న్యూట్రిషన్ డాక్టర్ నిర్ణయించిన, అది ప్రపంచవ్యాప్తంగా ఆ ఫార్ములానే క్యాలిక్యులేట్ తీసుకుంటారు. క్లాస్కి, గ్యాస్, మొబైల్, వీటన్నిటికీ ఎంత అవుతుందో ఒక లెక్కలు వేసిన తర్వాత ఆయన ఇచ్చిన ఫార్ములా ప్రకారం, తర్వాత ఎలక్ట్రిసిటీ, వాటరు, ఫ్యూయల్, వీళ్ళంటే మన డీజిల్, పెట్రోల్, ఇటువి, దీనికి 30% యాడ్ చేసుకోమన్నారు. తర్వాత సంవత్సరంలో మ్యారేజెస్, రిసెప్షను, ఫెస్టివల్స్, మెడికల్, వీటికి ఇంకొక 30%, అంటే ఈ పైన వచ్చిన రోజువారీ అవసరాల కోసం వాడిన, తినటానికి వాడే మనం దానికి ఎంత డబ్బులు వస్తాయో దానికి ఈ ఎలక్ట్రిసిటీ, వాటర్, ఫ్యూయల్కి 30%, మ్యారేజ్, రిసెప్షన్, ఫెస్టివల్, మెడికల్స్కి 30%, హౌసింగ్కి 7.5%, స్కిల్ అప్గ్రేడేషన్, సాంకేతికత పెరిగేదానికి 25%, ఇవి యాడ్ చేసి ఫిక్స్ చేసుకోమన్నారు. అయితే ఇక్కడ ఒక బేసిక్ తేడా ఏమొస్తుంది అని అంటే, ఫ్యామిలీ అంటే ఎంతమంది, ఫ్యామిలీ ఎంతమంది అని అంటే, భార్య, ఉద్యోగి, సరే ఉద్యోగికి లెక్కేసేటప్పుడు అతనంగా అతని మీద ఎంతమంది డిపెండ్ అయి ఉన్నారు అంటే, యావరేజ్గా లెక్కేసి 7th CPC భార్య ప్లస్ 2 పిల్లలకి లెక్కగట్టి
ముగ్గురిని యూనిట్గా తీసుకుంది. ఉద్యోగి కాకుండా ముగ్గురిని యూనిట్గా తీసుకుని లెక్క కట్టారు. ఇప్పుడు మొన్న జరిగిన డ్రాఫ్టింగ్ కమిటీ మీటింగ్లో ఏం జరిగింది? 3 యూనిట్ ఫార్ములాని, ఫ్యామిలీ యూనిట్ ఫార్ములాని 5 యూనిట్ చెయ్యాలి అని చెప్పి డిసైడ్ చేశామని శ్రీ కుమార్ సెక్రటరీ జనరల్ ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ AIDEF పత్రికలకి చెప్పారు. ఏంటి అనంటే మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 వచ్చింది. దీని ప్రకారం తల్లిదండ్రులని ఒకవేళ చూసుకోకపోతే, సరిగా చూడటం లేదు పిల్లలు అనేది ఒక యాక్ట్ చేశారు. యాక్ట్ చేసి చట్టం చేసి, ఈ చట్టం ప్రకారం తల్లిదండ్రులు ఒకవేళ కంప్లైంట్ ఇస్తే నన్ను సరిగా చూడటం లేదు అనే కంప్లైంట్ వస్తే ఉద్యోగి జీతంలో ఇంతని కట్ చేసి వాళ్ళకి ఇచ్చే రూలు తెలంగాణ ప్రభుత్వం పెట్టింది. ఈ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007లో కూడా ఉంది. ప్రభుత్వం ఒక పక్క సీనియర్ సిటిజన్స్ను తల్లిదండ్రులను చూసుకోమని చట్టం చేసినప్పుడు యూనిట్లో ఎందుకు రారు వాళ్ళు? కాబట్టి తల్లిదండ్రులను కూడా డిపెండెంట్స్ కింద యూనిట్లో కలపండి, కలిపి వేతనాలు ఫిక్స్ చేయండి అని అన్నాను. ఇప్పుడు ఒక డౌట్, ప్రధానమైన డౌట్ ఏమొస్తుంది అని అంటే, 3 అయితే ఏంటి, 5 అయితే ఏంటి సార్? డిఫరెన్స్ క్యాలిక్యులేషన్ ఎట్లా? కాబట్టి ఎట్లా అనంటే తల్లిదండ్రులు లీగల్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మనీష్ సింగ్ పాటిల్ ఈయన ఆల్ ఇండియా NPS ఉద్యోగుల ఫెడరేషన్కి సెక్రటరీ జనరల్. ఆయన ఈ క్యాలిక్యులేషన్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. క్యాలిక్యులేషన్ నేను ఒక బోర్డు మీద పెట్టాను, ఆ వీడియో మీకు ఎంక్లోజ్ చేస్తాను, చూడండి. మనకు ఇంటరాక్టివ్ ప్యానల్ లేదు. ఇంటరాక్టివ్ ప్యానల్ ఉంటే కంప్యూటర్లోనే మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయటం కుదిరేది. 5,16,000 ఎంతో చెప్తున్నారు. సరే, ఇప్పుడు అందుకని బోర్డు మీద రాసి పెట్టాను. ఇప్పుడు ఏంటి డిఫరెన్స్ అవుతుంది అని అంటే, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయిన తర్వాత, అంటే పిల్లలు ఎక్కడో ఉంటారు, వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ జాబులు చేసుకునే పరిస్థితులు ఇప్పుడు వచ్చినాయి. కాబట్టి కంబైన్డ్గా ఉంటున్నారా అంటే కంబైన్డ్గా ఉండే అవకాశాలు లేకపోయినా పోషణ భారం పిల్లల మీదే ఉంటుంది. కాబట్టి 5 చేయాల్సిందే అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇలా చేసినందువల్ల యావరేజ్ ఎక్స్పెండిచర్లో 0.66% పెరుగుతుంది. ఇప్పుడు 2.57 7th CPC మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఇచ్చింది. 2.57 ప్లస్ 0.66 దానికి కలపాలి. అంటే ఇద్దరిని అదనంగా చేర్చినందువల్ల మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్లో 0.66% పెరుగుతుంది. కాబట్టి దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది ఇప్పుడు నేను ఆ బోర్డు మీద వేసిన క్యాలిక్యులేషన్ల చివరిలో యాడ్ చేస్తాను, అది చూడండి. ఏంటి లెక్క అనంటే, వీళ్ళు ఒక యూనిట్కి 10,000, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్కి చెప్తాను, 10,000 మన బేసిక్ అనుకుందాం. డిఏ ఎంత ఉంది? 58% ఉంది. వీళ్ళు నవంబర్ నుంచి 18 నెలల కాలం అన్నారు. కాబట్టి ఆ క్యాలిక్యులేషన్ వేసుకుంటే 3 డిఏలు వస్తాయి, 2 ఇంక్రిమెంట్లు వస్తాయి, పెరుగుదల ఉంటుంది, వేతనాలలో పెరుగుదల వస్తుంది. కాబట్టి ఇవన్నీ లెక్కేసుకున్నప్పుడు ఎంత వస్తుంది అని లెక్కేసుకుంటే మనకు 3.09 వచ్చే అవకాశం ఉంటుంది. 3.09 మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. అది క్యాలిక్యులేట్ చేయాల్సిందే. 7th CPC పెరుగుదల 25% ఉండాలా మాకు అని చెప్పి మామూలుగా ఏం చేశారు, 5th పే కమిషన్లో 40% ఫిట్మెంట్ ఇచ్చారు. 25 కనీసం ఇవ్వండి అని 7th CPCకి అడిగారు. అయితే వాళ్ళు వేతనాలలో పెరుగుదల 15%కి లిమిట్ చేశారు. లిమిట్ చేసి ఈ డిఏలు పెరుగుదల లెక్కేసి మల్టిప్లయింగ్ ఫ్యాక్టరు మీ జీతం ఇంటూ 2.57 వేసుకోండి బాగా కొత్త బేసిక్ వస్తుంది అన్నట్లుగా చెప్పారు. కాబట్టి ఇవి ఇంకొక రూల్ కూడా వీళ్ళు కోట్ చేశారు. దాంట్లో సుప్రీంకోర్టు రప్టకోస్ బెట్రో వర్సెస్ వర్క్మెన్ కేసులో 1991 కేసులో వేతనాలలో పెరుగుదల కనీసం 25% ఉండాలని చెప్పింది.
అయితే 7వ వేతన సంఘం సుప్రీంకోర్టు చెప్పిన తీర్పుని కూడా కాదని 15% రికమెండ్ చేసింది. కాబట్టి ఒక లెక్క ప్రకారం ఈ వీడియో యాడ్ చేస్తాను, అప్పుడు దాంట్లో మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి 5 సభ్యులు ఉంటే పెరుగుదల ఎంత ఉంటుంది అన్నది వీళ్ళు బేసిక్ పాయింట్గా చెప్పారు. ఇవి కాకుండా అక్రైడ్ ఫార్ములా ప్రకారం కన్జంప్షన్ బాస్కెట్ వినియోగంలో మనం ఒక కుటుంబం చేసే వినియోగంలో ఎంత అనేది FNPO ఫెడరేషన్ ఆఫ్ నేషనల్ పోస్టల్ ఆర్గనైజేషన్స్ సెక్రటరీ జనరల్ శివాజీ గారు వాళ్ళు 60 పేజీల నోట్ తయారు చేశారు. ఆ నోట్లో కూడా డీటెయిల్స్ ఎంత వేతనం కనీసం పెరుగుదల ఉండాలి అనేది ఉంది. ఇవి 5 యూనిట్లుగా చేస్తే, ఒకవేళ పే కమిషన్ యాక్సెప్ట్ చేస్తే వచ్చే బెనిఫిట్స్. తర్వాత అసలు 5 ప్రమోషన్లు లేదా రెస్టరేషన్ ఆఫ్ OPS ఇటువంటివి కొన్ని ఉన్నాయి, అవి విడిగా చెప్పుకుందాం. ఎందుకంటే ఇప్పటికే 13 నిమిషాలు దగ్గర అవుతుంది కాబట్టి ఎక్కువైతే చూడరు. కాబట్టి మిగతా అంశాలు సపరేట్గా మనం ఈ క్యాలిక్యులేషన్ని ఒకసారి చూడండి. కనీస బేసిక్ పే ఇప్పుడు ఆర్ఎంలకు రెగ్యులర్ మజ్దూర్స్కి 18,000 ఉంది సెంట్రల్ గవర్నమెంట్లో. 10,000 అనుకుందాం క్యాలిక్యులేషన్ గుర్తుకి. డిఏ 58% ఉంది. అలాగే 3/11/2025న 8వ వేతన సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 18 నెలల టైం ఇచ్చింది. అంటే 18 నెలలంటే 2027 ఏప్రిల్ నాటికి కానీ రాదు. కనుక 3 డిఏలు వస్తాయి. ఒకటి 2020 జనవరిలో, జూలైలో, మళ్ళీ జనవరిలో. 3 డిఏలు కలిపి అప్రాక్సిమేట్గా 8% అనుకుందాం. 2 ఇంక్రిమెంట్లు వస్తాయి. జనవరి 2026, జనవరి 2027 6%. గ్రోత్ ఏదైనా పెరుగుదలలు ఉంటే అదొక ఇంకొక 6% వేసుకుని ఈ 6 అది 6 కలిపి 12 అనుకుంటే 10,000 ఒక యూనిట్ కింద మనం చూసుకుంటే 58 ఒక 8 66 6 కాబట్టి మొత్తం టోటల్ 1.76 మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్గా వస్తుంది. అంటే 10,000 బేసిక్ ఉన్న వాళ్ళకి 17,600 అప్రాక్సిమేట్గా 17,600 అయ్యే ఆస్కారం ఉంటుంది. అంటే డిఏలు ఇంక్రిమెంట్లు కలుపుకున్నాక. ఇప్పుడు చూడండి, మనకు వీళ్ళు చేసిన రికమెండేషన్స్లో 3 యూనిట్గా, అంటే ఉద్యోగి కాకుండా భార్య 2 పిల్లలు లెక్కలోకి తీసుకుని క్యాలిక్యులేట్ చేసింది 7వ పే కమిషను. అంటే 17,600లో బై 3 వేసుకుంటే 58,67 వచ్చింది. కానీ యూనిట్ 5గా తీసుకోమని తల్లిదండ్రులను కూడా లెక్కలోకి తీసుకోమని అడుగుతున్నారు. 58,67 ఇంటూ 5 5 సభ్యుల కుటుంబంలో ఉంటే 29,340 వస్తుంది. అంటే 10,000 మనం బేసిక్ పేగా తీసుకున్నాం కాబట్టి మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ 2.94 వస్తుంది. కానీ ఇంక్రీజు 7th పే కమిషను ఇంక్రీజు ఎంత చెప్పింది? 15% ఉండాలని చెప్పింది. సేమ్ అంతే వేసుకుందాం ఇప్పుడు, ఎక్కువ చూపించకుండా. అంటే 0.15 మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ 3.09 ఉండాలని వీళ్ళు అడుగుతున్నారు. 3.09 అయితే 10,000 బేసిక్ ఉన్న వాళ్ళది 30,900 బేసిక్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఇక్కడ చూడండి, అంటే 18,000 మినిమం బేసిక్ ఉంది కాబట్టి ఇప్పుడు 18,000 3.09తో మల్టిప్లయింగ్ చేస్తే 55,620 రూపాయలు వస్తుంది. కాకుండా సేమ్ యూనిట్లో 3నే తీసుకుంటే, 3 సభ్యులదే ఒకవేళ తీసుకుంటే 1.76 మనం ఇక్కడ లెక్కేశాం. 15% ఇంక్రీజ్తో 1.91 అవుద్ది. ఎటువంటి ఇంక్రీజు ఒకవేళ లేకపోతే అప్పుడు 18,000 34,800 అయ్యే 380 రూపాయలు అయ్యే ఆస్కారం ఉంటుంది. వీళ్ళు డిమాండ్ చేసింది 55,620.